హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు ఎవరికి ఏ యునాని వైద్యం మీద డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. వాటికి మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఆన్సర్ ఇస్తాం. ఈరోజు మనము మాట్లాడుకునే మన టాపిక్ ఏంటి అంటే మౌసమే సైఫ్ అంటే మౌసమే గర్మ అంటే సమ్మర్ సీజన్. సో ఈ వేసవి కాలంలో సమ్మర్లో దీని యొక్క కాన్సెప్ట్ యునాని వైద్యంలో ఏం చెప్పబడింది అన్నది ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే ఈ సమ్మర్లో ఏమైపోతుందంటే మొత్తం ఇక్కడ గాలి కానీ వాతావరణం కానీ ఇవన్నీ కూడాను ఏంటంటే బాగా ఖుష్క్ అంటే డ్రై అయిపోతాయి అన్నమాట. బాగా దానిలో విపరీతమైన నారియత్ అంటే ఈ హీట్ మంట ఎక్కువగా ఉండడం వల్ల ఈ డ్రై ఎయిర్ ఏదైతే ఉందో ఈ డ్రై ఎయిర్ అన్నది ఎప్పుడైతే మన ముక్కు ద్వారా నోరు ద్వారా లోపలికి వెళ్తుందో బాడీలో ఉన్న ఆ ఆర్గన్స్ యొక్క తేమను కూడా అది డ్రై చేసేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఎప్పుడైతే సన్లైట్కి మనం డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతామో ఎక్స్పోజ్ అయినప్పుడు కూడాను మన స్కిన్లోంచి కూడా ఈ వాటర్ అన్నది మాయిశ్చర్ అన్నది మొత్తం అంతా కూడాను బయటికి ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే మన బాడీలోంచి హ్యూమిడిటీ అన్నది బాగా ఇలా అట్మాస్ఫియరిక్ ఈ హవా ఏదైతే అంటారో అంటే ఎయిర్ ఏదైతే ఉందో అది తీసేసుకుంటూ ఉంటుందో లోపలంతా కూడాను ఒక డ్రైనెస్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ డ్రైనెస్ అన్నది ఏర్పడడం వల్ల ఏమైపోతుందంటే హూన్ తర్వాత బల్గం అంటే బ్లడ్ అండ్ ఫ్లెమ్ ఇవి రెండు హ్యూమర్స్ కూడాను బాగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే సమ్మర్లో ఏంటంటే బ్లడ్ కొరత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్లడ్ తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మనము ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ వాటర్ కన్జంప్షన్ కూడా పెంచాలి అన్నమాట. యూజువల్గా మేము అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే 4 to 5 లీటర్స్ ఇండియన్ క్లైమేట్కి ఇక్కడ మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఎక్కడైతే విపరీతంగా ఎండ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు 4 to 5 లీటర్స్ మినిమం తాగాలి అన్నమాట. అసలు ఇండియన్ కిడ్నీస్ పనిచేయాలంటే మినిమం 3 లీటర్స్ తాగాలి. వాటి గురించి మనం కిడ్నీస్ డిసీజెస్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. సమ్మర్లో మామూలుగా జనరల్గా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఒకటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ మీరు యూజువల్గా అందరికీ అది ఐడియా ఉంటుంటుంది. ప్రత్యేకించి ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన ఒక స్వీట్ గురించి చెప్తాను నేను. దాని పేరు ఏంటంటే తల్బీనా. ఎప్పుడన్నా విన్నారా? పెద్దగా అంత కంగారు పడాల్సింది ఏం లేదు. తల్బీనా అంటే ఏదో కాదు, మన తెలుగులో చెప్పాలి అంటే కనుక బార్లే పాయసం, దానే తల్బీనా అంటారు. సో ఇదేంటి అంటే బార్లే ఏవైతే ఉంటాయో బార్లే గింజల యూసేజ్ అన్నది ఈ సమ్మర్లో ఎక్కువగా చేయాలి మనం. సో ఈ బార్లే అన్న వాటిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే దాన్ని వాటర్లో బాయిల్ చేసి ఆ తర్వాత ఏం చేయండి అంటే కొంచెం దగ్గరికి కాగానే పాలు తీసుకొని ఆవు పాలల్లో దాన్ని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ బార్లేకి దాదాపు మీకు 1/2 లీటర్ మిల్క్ పట్టచ్చు. అంతగా అది ఉబ్బుతాయి అన్నమాట ఈ బార్లే అన్నవి. సో వీటిని ఏం చేయాలంటే మిల్క్లో మీరు చక్కగా వాటిని బాయిల్ చేసిన తర్వాత దానిలో చక్కెర వేయకూడదు. యునాని మెడిసిన్ అన్నది ఈ వైట్ షుగర్కి కంప్లీట్లీ అగెయిన్స్ట్. షక్కర్ అని మా దగ్గర యునాని వైద్యంలో ఏదైతే చెప్పబడిందో అది ఈ తెల్ల పలుకులున్న ఈ చీనీ కానే కాదు, దీన్ని చీనీ అంటారు అన్నమాట, దీన్ని షక్కర్ అనరు. షక్కర్ అంటే ఏంటంటే చెరుకు రసం పొడి, దాన్నే ఖాండ్ అని కూడా అంటుంటాం కొన్ని ఏరియాస్లో. సో ఇప్పటికీ ఎన్నోసార్లు నేను ఈ మీడియా ద్వారా మన చెరుకు పండిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, మళ్ళీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ బీఆర్కే న్యూస్ ద్వారా. ఈ చెరుకు రసం ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు మొత్తం చెరుకుని అలా డైరెక్ట్గా ఈ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీస్ ఉందో వాటికి పంపించకుండా దయచేసి ఖాండ్ అనేది మీరు కూడా తీయండి. ఖాండ్ అంటే చెరుకు రసం యొక్క పొడి. అది గనక తీసినట్టయితే కనుక ఎంతోమందికి ఎన్నో రోగాలు రాకుండా మనమే జాగ్రత్త పడవచ్చు.
అండ్ ఈ ఫ్యాక్టరీస్ దగ్గర కూడా మీరు ఎక్కువ క్వాంటిటీ అటు పంపించి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. ఇలా మీకు అంతకన్నా ఎక్కువ ఖాండ్‌కి ఇంకా ఎక్కువ మీకు మద్దతు ధర కూడా వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ దొరక్క ఖాండ్ అన్నది మేము ఉత్తరప్రదేశ్, హరిద్వార్ అంతా అటువైపు నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఖాండ్ మా పేషెంట్స్ కోసం అని చెప్పి. సో దయచేసి మన చెరుకు రసం ఏదైతే ఉందో దాంట్లో పొడి ఏదైతే ఉందో అది తీసుకున్నట్టయితే కనుక మనము ఇవన్నీ కూడాను మనము వీటిలతో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు, తర్వాత జ్యూసెస్ చేసుకోవచ్చు, తర్వాత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మనము ఏమంటారు పానీయాలు కూడా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎలా అయితే మీరు చెరుకు రసము, తర్వాత ఈ పుచ్చపళ్ళు ఇవన్నీ ఏదైతే ఉందో వాటి యొక్క తీసుకోవడం కూడా ఎక్కువ చేయండి. అలాగే బీరకాయలు అలాంటివి కూడా ఎక్కువగా తినాలి. సొరకాయలు, బీరకాయలు ఇవన్నీ తినడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ వేడి ఏదైతే ఉందో దాన్ని తట్టుకునే శక్తి బాడీకి వస్తూ ఉంటుందన్నమాట. సో మజ్జిగలు ఎక్కువ తాగండి. మజ్జిగలో వీలుంటే కనుక ఇంకా కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని తాగండి. ఈ సమ్మర్ వల్ల ఏదైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిల్ని కూడా మనం చక్కగా ఇలాంటి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారా మనము చక్కగా వాటిల్ని తగ్గించుకోవచ్చు. మనము పూర్తిగా మనము ఎండబారిన పడకుండా కూడా ఉండొచ్చు. తల్బీనా లాంటి స్వీట్స్ తినడం వల్ల కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఇలాగే ఎన్నైతే యునాని వైద్యంలో చెప్పబడ్డాయో అవన్నీ కూడాను పాటించండి. మీ లైఫ్‌ని ఇంకా హ్యాపీగా ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.